హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో అయితే పిఎస్ఎల్వి C59కి సంబంధించిన ప్రయోగం గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు రీసెంట్గా ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్స్లో కానీ లింక్ ఇస్తాను. ఈ వీడియో పూర్తి అయిన తర్వాత ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. డిసెంబర్ 5, 2024 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పిఎస్ఎల్వి C59ని విజయవంతంగా కక్షలోకి ప్రయోగించింది. ఈ ప్రయోగంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ఉపగ్రహాలను కక్షలోకి ప్రయోగించారు. ఈ విషయాలు అయితే చాలా మందికి తెలుసు, కానీ ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం అసలు ఈ మిషన్ యొక్క ఉద్దేశం ఏమిటి, పిఎస్ఎల్విని ఎందుకు ఎంచుకున్నారు, ప్రోబా 3 అంటే ఏమిటి, ఇలా ఈ విషయాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అసలు ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం సూర్యుని బయట వాతావరణమైన కరోనాను లోతుగా అధ్యయనం చేయడం. కరోనాను అధ్యయనం చేయడమా? అదేంటి, కరోనా భూమి మీద ఉంది కదా, సూర్యుడు కూడా కరోనా పట్టిందా అని మనం అనుకుంటాం. కానీ కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం లేదా కిరీటాకారంలో ఉండేది అని అర్థం. సూర్యుని బయట వాతావరణం సూర్యగ్రహ సమయంలో సూర్యుడి చుట్టూ కిరీటం వంటి ప్రకాశవంతమైన వలయాలు కనిపిస్తున్నాయి. ఈ ఆకారాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా అని పేరు పెట్టారు. తరువాత కరోనా వైరస్ ను ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూసినప్పుడు సేమ్ ఇదే కిరీటం ఉన్న ఆకారంలో కనిపించాయి. కిరీటం ఆకారంలో కనిపించే వైరస్ ను గుర్తించడానికి కూడా కరోనా అని పేరు పెట్టారు. ఈ విధంగా కరోనా వైరస్ అని మనకు తెలుసు. కానీ ఎక్కడ కరోనా అంటే మాత్రం సూర్యునికి సంబంధించినది. సాధారణ పరిస్థితుల్లో అంటే సూర్యగ్రహణం లేనప్పుడు సూర్యుని ప్రకాశం కారణంగా సూర్యుని అధ్యయనం చేయడానికి వీలుండేది కాదు. మనందరికీ తెలుసు సూర్యుడి కిరణాలు ఎంత శక్తివంతమైనవో. ఈ శక్తివంతమైన కిరణాలు సూర్యుని అధ్యయనం చేసే మిషన్ మీద పడినప్పుడు మిషన్ సరిగా పనిచేసేది కాదు. అందుకని ఈ సమస్యను అధిగమించడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా 3 అనే మిషన్ చేపట్టింది. ఈ మిషన్ లో 2 ఉపగ్రహాలు ఉంటాయి. ఒకటి CSC అంటే కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, రెండవది OSC అంటే ఒకల్టోర్ స్పేస్ క్రాఫ్ట్. ఈ CSC పని సూర్యుని కరోనాను పరిశీలించడం. ఈ CSC సుమారు 340 కిలోల వెయిట్ అయితే ఉంటుంది. రెండవది OSC, ఇదైతే సుమారు 200 కిలోల బరువు అయితే ఉంటుంది. ఈ OSC ఉపగ్రహం యొక్క పని ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలను అడ్డుకోవడానికి 1.4 మీటర్ల వ్యాసంతో ఉన్న డిస్కులను అయితే కలిగి ఉంటుంది. అంటే సూర్యుని కిరణాలు ఈ CSC ఉపగ్రహం మీద పడకుండా మధ్యలో OSC అయితే అడ్డు ఉంటుంది. ఈ OSCకి సుమారు 150 మీటర్ల దూరంలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన సూర్యగ్రహం నీడలో ఈ CSC ఉండి అక్కడ సూర్యుని కరోనాను పరిశీలించడానికి సులువుగా ఉంటుంది. సూర్యుని కరోనాను పరిశీలించడం ద్వారా సౌర గాలులు, సౌర జ్వాలలు, సౌర తుఫానులను వంటి సంఘటనలు అర్థం చేసుకోవచ్చు. ఈ ఉపగ్రహం భూకక్షలో 60,500 కిలోమీటర్ల ఎత్తులో సూర్యుడి చుట్టూ ఉన్న అతి దీర్ఘాకార వృత్తాకారంలో తిరుగుతూ సూర్యుని మీద అయితే అధ్యయనాలు చేస్తాయి. ఈ అంశాలతో అయితే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్ ని తయారు చేసింది. ఇంతకీ ప్రోబా అంటే ప్రాజెక్ట్ ఫర్ ఆన్ బోర్డ్ అటానమీ. అంటే ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తయారు చేసిన ఉపగ్రహాల సాంకేతికతను పరీక్షించే ప్రత్యేక మిషన్ అన్నమాట. ఈ ఉపగ్రహాన్ని పంపాలంటే వెహికల్ కావాలి. అందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థతో ఒప్పందం చేసుకున్నాయి. ఇదే ఎందుకు చేసుకున్నాయి అంటే అంతర్జాతీయంగా తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన విజయాలు సాధించగలదు కాబట్టి. ఇందుకోసం శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పిఎస్ఎల్వి రాకెట్ ను ప్రయోగించడానికి నిర్ణయం తీసుకున్నారు. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇది ముఖ్యంగా పోలార్ ఆర్బిట్స్ లో ఉపగ్రహాలను పంపడానికి అయితే రూపొందించబడింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యవంతమైన అలాగే తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను కక్షలోకి విడిచే లాంచ్ వాహనంగా ప్రసిద్ధి చెందింది. వాస్తవానికి డిసెంబర్ 4, 2024 బుధవారం సాయంత్రం 4:08 ప్రయోగించవలసిన ఈ ప్రయోగాన్ని 25:30 ముందు అంటే మంగళవారం మధ్యాహ్నం 2:38 కౌంట్డౌన్ ప్రారంభించారు. బుధవారం ప్రయోగం స్టార్ట్ చేసే 48 నిమిషాల ముందు ప్రోబా 3 నుంచి సిగ్నల్స్ అయితే రాలేదు. సాంకేతిక లోపం వల్ల ప్రయోగాన్ని అయితే నిలిపివేశారు. శాటిలైట్ లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని యూరోపియన్ సైంటిస్ట్ అలాగే మన ఇస్రో సైంటిస్ట్ కలిపి సరిచేశారు. 24 గంటల లోపే ఈ సమస్యను పరిష్కరించి గురువారం ఉదయం 8:04 కౌంట్డౌన్ ప్రారంభించారు. సాయంత్రం 4:04 రాకెట్ నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. సరిగ్గా 18 నిమిషాల 39 సెకండ్స్ అయితే
ప్రోబా 3ని కక్షలోకి విడిచిపెట్టింది. శ్రీహరికోట నుండి ఇది 95వ ప్రయోగంగా, అలాగే పిఎస్ఎల్వి సిరీస్ లో ఇది 61వ ప్రయోగంగా నమోదయ్యింది. ప్రోబా 3 కూడా ఆదిత్య L1 ఉపగ్రహంతో అనుసంధానమై పనిచేస్తుంది. ఈ విధమైన ప్రయోగం చేపట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్ స్టేషన్ కు సిగ్నల్స్ అందడం మొదలైనట్లు సైంటిస్టులు తెలిపారు. పిఎస్ఎల్వి గురించి అయితే తెలుసుకోబోతున్నాం. పిఎస్ఎల్వి దాదాపు 44.5 మీటర్ల ఎత్తు అయితే ఉంటుంది. ఇది మొత్తం 4 దశల్లో అయితే పనిచేస్తుంది. మొదటి దశ అయిన కోర్ అలోన్ దశలో 139 టన్నుల ఘన ఇంధనం అయితే ఉంటుంది. ఈ కోర్ అలోన్ చుట్టూ 6 బూస్టర్లు అయితే ఉంటాయి. ఒక్కో బూస్టర్ లో 12.2 టన్నుల ఘన ఇంధనం ఉంటుంది. ఈ 6 బూస్టర్లో మొత్తం 73.5 టన్నుల ఘన ఇంధనం అయితే ఉంటుంది. మొదటి దశలో మొత్తం కలిపి 212.5 టన్నుల ఘన ఇంధనాన్ని అయితే వినియోగించి మొదటి దశను పూర్తి చేసింది. రెండవ దశలో 41 టన్నుల ద్రవ ఇంధనంతో కేవలం 262 సెకండ్స్ లోనే రెండవ దశ కూడా పూర్తి చేసింది. 7.65 టన్నుల ఘన ఇంధనంతో మూడవ దశను పూర్తి చేసింది. ఈ మూడవ దశ పూర్తవడానికి కేవలం 489 సెకండ్స్ మాత్రమే పట్టింది. 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో నాలుగవ దశ అయితే పూర్తి అయ్యింది. ప్రోబా 3 మిషన్ ను విజయవంతంగా కక్షలోకి అయితే ప్రవేశపెట్టింది. ఈ విజయంతో ఇస్రో తన అంతరిక్ష కార్యక్రమంలో మరిన్ని విజయాలను సాధించడానికి అయితే సిద్ధమవుతుంది. డిసెంబర్లో స్పేటెక్స్ పేరుతో పిఎస్ఎల్వి C60 అయితే ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో తన సాంకేతిక నైపుణ్యాన్ని మరింత బలపరిచింది. భారత అంతరిక్ష పరిశోధనలో ఇస్రో మరిన్ని విజయాలను సాధించాలని మనసారా కోరుకుందాం. సో ఇది గైస్ మరి వాళ్ళ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, అండ్ మిస్టేక్స్ అంటే కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే కొత్త వారు ఏమన్నా మా ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.